వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రేషన్ కార్డు స్టేటస్ ఎలా చెక్ చేయాలని చెప్తా. కేవైసీ అయింది లేనిది అనేది, ఎందుకంటే గవర్నమెంట్ 31st లాస్ట్ అని చెప్పింది కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నా. రేషన్ కార్డు నెంబర్ కొట్టి మనం అది కేవైసీ అయిందా లేదా అనేది మనం ఇక్కడ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్గా ఉంటుంది, సుత్తి లేకుండా 2 minutesలో మీకు ఈ వివరాలు కేవైసీ ఎలా చేయాలనేది చెప్పేస్తాను. ఇప్పుడు మనం వెబ్సైట్కి వెళ్దాం. నేను వెబ్సైట్ మీకు లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈజీగా చెక్ చేసుకోవచ్చు. 2 minutesలో మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఏఈపీడిఎస్ తెలంగాణ. ఇక్కడ మీకు బెనిఫిషియరీ డీటెయిల్స్ టిక్ చేయండి. ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆర్సీ నెంబరు, మీ రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. సింపుల్ ప్రాసెస్. ఇందులో ఎలాంటి మనకు లాంగ్ వీడియో చేయాల్సిన అంత ఏముండదు. సింపుల్గా ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ కొట్టాలి. ఎంటర్ చేసినాక సబ్మిట్ చేయాలి. క్యాప్చా ఎంట్రీ అయినాకనే మనం సబ్మిట్ చేయాలి. క్యాప్చా కొట్టకపోతే మనకు ఇది సబ్మిట్ అనేది కాదు, ఎర్రర్ వస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకరిది ఇచ్చిన రేషన్ కార్డ్ నెంబరు. ఇందులో మీకు ఎంట్రీ చేసినాక కరెక్ట్ క్యాప్చా ఇవ్వాలి. క్యాప్చా ఎంట్రీ అవుతుంది, చేసినాక సబ్మిట్ చేయాలి. ఓకే, ఇక్కడ మీకు సబ్మిట్ అయింది. ఇక్కడ నేను అన్ని ఐడి ఎందుకు పెట్టినా అంటే మీకు పర్సనల్ డీటెయిల్స్ అవసరం లేదు కాబట్టి పెట్టాను. ఇక్కడ యాక్టివ్ అని ఉన్నది చూడు, యాక్టివ్ అంటే అన్నీ యాక్టివ్ ఉంది అన్నట్టు. యూఐడి సీడెడ్ అంటే మనకు ఆల్రెడీ ఆధార్లో ఇది సీడ్ అయి ఉంటుంది కాబట్టి, వితౌట్ ఆధార్ నెంబర్ మనం రేషన్ కార్డు ఉండదు కాబట్టి అది సీడెడ్. తర్వాత స్టేటస్ ఏంటంటే యాక్టివ్, అంటే అది అయిపోయింది అన్నట్టు కేవైసీ. సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ను. ఇలాంటి